పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. భస్మ బుధవారం నిన్నటి దినాన మనం చూసుకున్నది దేవుడైన యెహోవా తానే తన బాహువుని ఎలా మనకు బయలుపరిచారో, సంరక్షకుడిలాగా మధ్యవర్తిలాగా ఆయన మన యొద్దకు ఎలా వచ్చారో మనం చూసాము. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పోవు ప్రవాహ జలములాగా ఆయన జనాల్ని రక్షించడానికి వచ్చారని కూడా మనము చూసుకున్నాం. అయితే ఈరోజు అసలు ఆ మధ్యవర్తి ఎందుకు రావాల్సి వచ్చింది, మనల్ని సంరక్షించడానికి ఆయనే తన బాహువుని ఎందుకు పంపించాల్సి వచ్చింది అని ఆలోచిస్తే మళ్ళీ మనము ఆదం అవ్వల దగ్గరికి వెళ్ళిపోవాలి. వారు చేసినటువంటి ఆ అతిక్రమం అనేది ఏదైతే ఉందో దానిని బట్టి మొత్తము మనుష్య జాతి అంతా కూడా దేవునితో సంబంధం తెగిపోయి వారు ఒంటరిగా ఈ లోకములో చీకటిలో, పాపములో, శాపములో, మరణములో, దుఃఖములో ఉండిపోయిన జనాన్ని రక్షించడానికి ఆ మధ్యవర్తి వచ్చారు. కానీ అసలు ఆ సంబంధం ఎలా తెగిపోయిందని ఆలోచిస్తే మళ్ళీ మనం ఏదైనా వనంలోకి వెళ్ళాలి. మనము అంటే కొంతమంది గుర్తుండి ఉంటుంది, క్రిస్మస్ డివోషన్స్ చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు పుట్టినందుకు కాదు సంతోషము, ఆయన మరణించాలి కాబట్టి పుట్టారు, ఆయన మరణానికి ఎక్కువ ప్రాముఖ్యత అని నేను చెప్పడం జరిగింది. ఎందుకు ఆయన పుట్టారు అంటే మరణించడానికి పుట్టారు. కాబట్టి అసలు ఆయన ఎందుకు వచ్చారు, ఎందుకు మరణించారు అంటే మనము ఆయనతో తిరిగి సంబంధాన్ని కలిగి ఉండాలనే ఆశతో ఆయన మధ్యవర్తిగా ఇక్కడికి వచ్చారు. అయితే ఆ సంబంధం తెగిపోవటానికి మొట్టమొదటి స్టెప్ ఏంటి అంటే చాలామంది అవ్వమ్మ పడిన ఆశ, అవ్వమ్మ ఆ యొక్క పండు తినడం కోసం ఆమె వేసిన ఫస్ట్ స్టెప్ సాతాను అపవాది మాటలు, సర్పం మాటలు వినడం వల్ల వచ్చింది, దేవుని మాటలు వినకపోవడం వల్ల, ఇవన్నీ చెప్పుకుంటాం. కానీ లోతుగా ఆలోచించిన కొద్దంటే నేను కూడా అలాగే తీసుకునేదాన్ని ఇదివరకు. కానీ ఇప్పుడు ఈ డైలీ డివోషన్స్ కోసం ప్రిపేర్ అవుతా ఉన్నప్పుడు చాలాసేపు దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఏంటి అంటే అసలు ఆమె ఆ పండు తినాలన్న కోరిక కలగడం ఎందుకు కలిగింది అంటే అది ఆలోచన. అసలు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? దేవునికి వ్యతిరేకమైన ఒక ఆలోచన మన హృదయంలో పుట్టటమే మొట్టమొదటి పాపము. మనము చేతులతో చేసేది లేదా ఏదైనా ఆయనకి ఇష్టం లేని కార్యక్రమాలు, క్రియలు చేసేవి దానికంటే ముందే మన హృదయంలో ఆ ఆలోచన పుట్టడమే అతిక్రమానికి మూలము. కాబట్టి వ్యతిరేకమైన ఆలోచన ఎలా వచ్చింది, దానిని ఎలా జయించాలి, దేవుడు దాని గురించి ఏం చెప్పారు అనేది ఒక 2 days మనం చూద్దాం. అయితే మన మొదటి తల్లిదండ్రుల యొక్క వ్యతిరేకమైన ఆలోచన అంటే ఏదైతే దేవుడు వద్దని చెప్పారో దాని వైపే తన ఫోకస్ ఉంచడానికి కారణం ఏంటంటే అది ఎంత దేవుడు తన యొక్క స్వరూపములో, స్వభావములో, పోలికలో సృష్టించుకున్నా కూడా వారు మట్టి నుంచి తీయబడిన వారే. ఆ శరీర స్వభావం వారిలో అది ప్రస్ఫుటంగా కనిపించింది. దేవునికి వ్యతిరేకమైన ఆలోచన చెయ్యడానికి ఆ ఆలోచన ఎవరో కలిగించింది కాదు, ఆమెలో ఆ ఆలోచన ఉంది కాబట్టే ఆ ఆలోచన బలపరచడానికి అపవాది సర్పాన్ని ఉపయోగించుకున్నాడు. దీనిని మనం ఆలోచించాలి. మన జీవితాల్లో ఎన్నో శోధనలు కలిగినప్పుడు శోధనతో పాటు అది తప్పించుకునే ఉపాయం కూడా దేవుడు మనకి ఇస్తారని యాకోబు పత్రికలో మనం చదువుతాం. అంటే శోధనలు రావడం సహజం ఈ లోకములో. అనేకమైన శోధనల్లో మీరు కూడా నాతో పాటు ఉన్నారని యేసుక్రీస్తు శిష్యులతో చెప్తారు ఆఖరిలో. అంటే శోధన అందరికీ వస్తుంది. యేసుక్రీస్తు వారికి కూడా శోధన వచ్చింది ఆయన యొక్క సేవా ప్రారంభంలో. ఆ శోధనలో మనము ఎటువంటి సహాయాన్ని పొందాలో కూడా ఆయన మనకి ఆలోచనిస్తారు. ఎందుకు ఆలోచనిస్తున్నారంటే మొట్టమొదట్లోనే మన ఆది తల్లిదండ్రుల ఆలోచన తప్పిపోయింది. దేవుని యొక్క ఆలోచన కాకుండా వారి ఆలోచన వేరే విధంగా ఉంది. దేవుని స్వరూపము, దేవుని స్వభావము, దేవుని పోలిక కలిగినటువంటి వారు వద్దన్న పని చెయ్యడానికి ఆ ఆలోచన ఎందుకు వాళ్ళల్లో అది మొదలైంది, అది శ్రీకారం చుట్టింది అంటే ఆ యొక్క ఫోకస్ ఏదైతే వద్దన్నారో దాని మీదకి వచ్చిన ఆలోచనే మొట్టమొదటి ప్రారంభము. అయితే లూకాసు వార్తలో యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడుతూ ఏం చెప్తారంటే ఆ 11వ అధ్యాయం 17వ వచనంలో ఆయన ఏమంటారంటే వాళ్ళతో ఆయన ఇట్లన్నంటే పరిశీలతో మాట్లాడుతూ ఆయన అంటారు, తనకు తానుగా వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యము కూలిపోవును, తనకు విరోధముగా వేరుపడిన ప్రతి ఇల్లు కూలిపోవును. అంటే ఇక్కడ రాజ్యం ఏంటి, ఇల్లు ఏంటి అని ఆలోచిస్తే పరలోక రాజ్యము ఆదాము అవ్వల సొంతము. దేవుని యొక్క
ఇల్లుగా వాళ్ళు ఉన్నారు. దేవుడు తన ఇష్టంగా వారిద్దరిని తయారు చేసుకున్నారు. వారిద్దరిని ఎంతో ప్రేమగా తనలాగే తయారు చేసుకున్నారు. అంటే వాళ్ళిద్దరు దేవుని ఇల్లు, ఆ పరలోక రాజ్యం వారిది. కానీ ఆ రాజ్యము, ఆ ఇల్లు దేవునికి సంబంధించిందైతే ఆయనకి వ్యతిరేకపు ఆలోచన, వేరుగా వ్యతిరేకముగా విరోధముగా ఉన్న ఆలోచన వాళ్ళల్లో పుట్టింది కాబట్టి ఆ రాజ్యం అక్కడే కూలిపోయింది. వాళ్ళ ఇల్లు ఎందుకు కూలిపోయిందంటే దేవుని స్వభావము, స్వరూపము, ఆలోచన వాళ్ళు కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని సొంత ఆస్తి వాళ్ళు, ఆయన స్వాస్థ్యము. ఆయన స్వయముగా తయారు చేసుకున్నటువంటి తన రూపమైన తన బిడ్డలు, మొట్టమొదటి మానవులు వారు. కానీ వారెందుకు కూలిపోయారంటే ఆ ఇల్లు తనకు తానే వ్యతిరేకముగా విరోధముగా వేరుపడింది. వాళ్ళకు ఉండాల్సిన ఆలోచన దేవుని ఆలోచన, కానీ వాళ్ళకు వచ్చిన ఆలోచన వ్యతిరేకమైన ఆలోచన. అందుకనే వాళ్ళ రాజ్యములోంచి పంపించవేయబడ్డారు. వాళ్ళ ఇల్లు దేవునితో పాటు వాళ్ళు నివసించి, ఇల్లు అంటే ఇక్కడ లిటరల్గా ఓ బిల్డింగ్ అని కాదు, దేవునితో సహవాసము అనేది వారి ఇల్లు, దేవునితో సంతోషము, ఆయనతో ఇంటిమసీ, ఇవన్నీ కూడా ఒక ఇల్లు వాళ్ళకి. వాళ్ళు అందులో సంతోషంగా ఉన్నారు. కానీ అది వేరుగా ఎలా ఆలోచన వచ్చిందో వెంటనే ఆ ఇల్లు కూలిపోయింది. ఇప్పుడు కూడా మనము దేవునికి వ్యతిరేకముగా ఏమి ఆలోచిస్తున్నాము, ఏమి చేస్తున్నామని మనము గనక ఆలోచిస్తే, పౌలు గారు మళ్ళీ గలతీయుల పత్రికలో ఆయన మాట్లాడుతూ 5వ అధ్యాయము 17వ వచనంలో అంటారు, శరీరము ఆత్మకు, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. అంటే ఆత్మ ఒకటి చెప్తుంది, అది దేవుని ఆత్మ మనందరం కలిగి ఉన్నాము అని మనకు ఆ నిశ్చింత ఉంటే గనక దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తూ ఆలోచన చెప్తా ఉంటుంది. కానీ మన శరీరం దానికి వేరుగా ఆశిస్తుంది. దేవుడు చెప్పేది వేరు, మన శరీరం ఆశించేది వేరు. అదేవిధంగా శరీరం చెప్పేది వేరు, దేవుడు ఆశించేది వేరు. అందుకని శరీరం ఆత్మకి, ఆత్మ శరీరానికి వ్యతిరేకముగా అపేక్షించను. కాబట్టి మీరు ఏమి చేయ నిశ్చయించుతారో అవి చేయరు అని ఉంటుంది. అక్కడ మీకు చెయ్యాలని ఉంటుంది, ఆత్మ చెప్తుంది. అంటే దైవాత్మ మనలో ఉండి మీరు ఇదే చేయాలన్నా సరే మన శరీరం దాన్ని ఒప్పుకోదు. కాదు, ఈసారికి ఇది చేసేస్తాను, ఏం పర్వాలేదు, దేవుడు క్షమిస్తాడని మనం శరీర లక్షణాలని ప్రముఖంగా కనపడేటట్లు మన క్రియలు ఉంటాయి. కాబట్టి మనము ఆత్మకి విరోధంగా మన శరీరము ఆ యొక్క ఆలోచన చేస్తూ ఉంటుంది. అది ఇప్పటిది కాదు. మన అవ్వమ్మ గారు మొట్టమొదటి వ్యతిరేకమైన ఆలోచన, దేవునికి విరోధముగా, దేవునికి వేరుగా చేసినటువంటి ఆలోచన వల్ల తనకు తానే కూలిపోయిన ఇల్లది, తనకి తానే ఆ రాజ్యము వేరైపోయి పాడైపోయింది. అక్కడే ఆ మాటలకి ఎంతో అర్థవంతమైనటువంటి మాటలు అవి అక్కడ యేసుక్రీస్తు వారిని పరిసయ్యులు, నువ్వు ఎలా ఈ అద్భుతాలు చేస్తున్నావు, నువ్వు బయల్జెబూలకి సంబంధించిన వ్యక్తివి అంటారు. అంటే ఆయనని సాతానుతో పోలుస్తున్నారు. అప్పుడు అంటారు, ఎవరైనా సరే వాళ్ళ యొక్క సొంత స్వభావానికి వేరుగా ఉంటే వాళ్ళు కూలిపోతారు. నేను నా సొంత స్వభావానికి కట్టుబడి ఉన్నానని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఆయన కట్టుబడి ఉన్న ఆలోచనకి మనము కూడా ఆ ఆలోచనతోనే మనము మొదలవ్వాలి. కానీ మన వ్యతిరేకమైన ఆలోచనల వల్ల మన ఇల్లు కూలిపోయింది, మన రాజ్యము పాడైపోయింది. అంటే మొదటి తల్లిదండ్రుల వల్ల జరిగినటువంటి ఆ క్రియలు ఇప్పటికీ కూడా జరుగుతానే ఉన్నాయి. మనకి యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో 13వ వచనంలో ఉంటది, తిరుగుబాటు చేయుటయు, యెహోవాని వెంబడించకుండా విసర్జించుటయు, వ్యతిరేకమైన మాటలు పలుకుటం, హృదయములో యోచించుకొని అసత్యపు మాటలు పలకటం, ఇవే మేము చేసినవి అని అక్కడ వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అవి ఇప్పటివి కాదు, అవి మొట్టమొదటి తల్లిదండ్రుల నుంచి ఉన్నవి. ఆ వ్యతిరేక్తులు అంటే ఆ వ్యతిరేకమైన ఆలోచనలు మనలో మొదలవ్వటమే మన పతనానికి కారణము. దేవుని నుంచి అదే విధముగా మన యొక్క సంబంధం తెగిపోయింది. ఆ సంబంధం ఎలా తెగిపోయిందంటే వ్యతిరేకమైన ఆలోచన మనలో పుట్టడం వల్లనే. ఆ వ్యతిరేకమైన ఆలోచనని దేవుడు ఏ విధంగా దానిని సరిచేశారో రేపటి దినాన తెలుసుకుందాం. ఈరోజు మాత్రం అటువంటి వ్యతిరేకమైన ఆలోచనలు మనలో కలిగి ఉండకుండా దైవ గ్రంథంలోని వాక్యాలు మనల్ని నడిపించేటట్లుగా మనల్ని మనం దేవునికి అప్పచెప్పుకుంటూ ఆయన సహాయం కోరుకుంటూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమమయుడ ప్రియ పరలోకపు తండ్రి, నాయన, వ్యతిరేకమైన ఆలోచనల వల్ల మాకు మేమే విరోధముగా వేరుపడి మా రాజ్యం కూలిపోయింది, మా ఇల్లు కూడా పాడైపోయింది ప్రవ్వా. అటువంటి వ్యతిరేకమైన ఆలోచనలు ఆత్మకి విరోధమైనవి ప్రవ్వా. అటువంటి వాటన్నిటిని కూడా మేము సరిచేసుకోవడానికి ఈ లోకానికి, మా యొక్క
మా యొక్క శరీరాన్ని, ఆత్మని, దేహాన్ని కూడా ప్రభా దేవునితో సరిచేయడానికి మీరు ఈ లోకానికి సంరక్షకుడుగా, మధ్యవర్తిగా వచ్చారు ప్రభా. దానిని గురించి మేము ఆలోచన చేసి ప్రభా అటువంటి నీ ఆలోచనలు మాకు ఉండాలని మీరు వచ్చారు కాబట్టి దానిని మేము ఫోకస్ చేస్తూ ప్రభా మా ఆలోచన నీకు తగిన విధంగా ఉండేటట్లు మాకు సహాయం చేయమని మమ్మల్ని అందరినీ చేతులకు అప్పజెప్పుకుంటూ నీ ప్రియకుమారుడు, నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now is always near with all